హలో అండి. నోరూరించే గోంగూర పికిల్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్‌ని బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కదిపేటప్పుడు జాగ్రత్తండోయ్! లేదంటే మొహం మీదకొచ్చేస్తది. సో, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్నో బౌల్‌లో షిఫ్ట్ చేసుకొని సేమ్ ఆయిల్‌లోనే మనం టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో, టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇలా గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి. సో, గోంగూర, టమోటాలు ఎంత మగ్గితే మన పికిల్ అంత టేస్ట్‌గా ఉంటదనమాట. సో, ఇలా మగ్గడానికి మనం కావాలంటే రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 3-4 మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి. ఇలా గోంగూర పికిల్ మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను యాడ్ చేసుకోవాలి. సో, ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఎప్పటిలాగా రొటీన్‌గా మిక్సర్‌లో కాకుండా రోటి పచ్చడి అంటేనే రోట్లో వేసుకునే పచ్చడి. ఎక్కడో విన్నట్టుంది కదా! సో, ఇలా రోటి పచ్చడిని బాగా రుబ్బాలండి. ఇది చాలా ఈజీగానే అయిపోతది. గోంగూర కాబట్టి ఒక 5-6 మినిట్స్‌లోనే మనకి రోటి పచ్చడి రెడీ అయిపోతది. సో, ఇలా రెడీ అయిపోయిన రోటి పచ్చడిని మళ్ళీ బౌల్‌లో షిఫ్ట్ చేసుకొని ఫైనల్‌గా దీనికి తాలింపు పెట్టేయాలండి. సో, తాలింపు కూడా చాలా ఈజీ. సో, వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్‌లో తాలింపుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఈ శనగపప్పు, ఆహ్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, సో, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఈ తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని మనం గోంగూరలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పికిల్‌ని కలుపుకొని తింటే ఆహా! ఏమి రుచి అనరా మైమరచి